కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధుల విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసును నీరుగార్చారన్న ఆయన ప్రభుత్వంపై భారం పడకుండా సంక్షేమ పథకాలు తగ్గించే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. చెప్పండి, భగవంతుడు ఈయనకు జ్ఞానోదయం కలిగించాలి. ఒకటే కోరిక, మేము ఏమంటే మేము రాజీనామా చేయవు, నీకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి ఏమైనా నైతికత ఉంటే రాజీనామా చేయాలి. మేము రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసి నువ్వు చేసేడు కాదు, పెట్టేడు మాకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడానికి ఎన్ని అక్రమ మార్గాలు అవలంబిస్తున్నావు అందరు గమనిస్తున్నావు. కనీసం నీకు జ్ఞానోదయం కలిగించాలి. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం, ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జ్ఞానోదయం కలగాలి. ఆడబిడ్డలో మహిళలు ఉసురు పోసుకోరు నాయన అంటున్న మహిళలు ఆడబిడ్డల ఉసురు పోసుకో. వెంటనే ఏదైతుందో ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన ఉత్తర్వులు హైకోర్టు ఏదైతే నీకు జారీ చేసిందో see that order is vacated. తొలగింపజేయరా ఏచి అడ్వకేట్ జనరల్ ఏంలో కూడా చెప్తుంది తెలియదా? నేను వకీల్ని. వకీల్ నిర్లక్ష్యంతో కేసు ఓడిపోతే మోకీలు ఊరుకుంటాడా? లేకుండా ఏం కావాలి ఇక్కడ? మోకీలు ఏదైతుందో, మోకీలు అంటే గవర్నమెంట్, అలా మోకీలు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో దాని కేసును నీరు గార్చింది, ఉద్దేశపూర్వకంగా కేసు నీరు గార్చింది.